అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్రుని విరాజ్ బహు అనే రచనను ఆస్వాదిస్తున్నాం. 3వ భాగంలోకి ప్రవేశించాం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి. 2 రోజులు పోయాక సుందరి కనిపించడం లేదేమిటి విరాజ్ అని అడిగాడు. నేను దాన్ని వెళ్ళగొట్టాను అన్నది విరాజ్. నీలాంబరుడది పరిహాసంగా భావించి, ఎందుకు వెళ్ళగొట్టావు చెప్పు, అసలు ఏం జరిగిందో అన్నాడు. ఏం జరుగుతుంది, నేను నిజంగానే వెళ్ళగొట్టాను. నీలాంబరుడు అక్కడికి విశ్వసించలేకపోయాడు. మరింత విస్మితుడై ఆమె ముఖం కేసి చూస్తూ, దాన్ని ఎలా వెళ్ళగొట్టావు? అది ఎంత తప్పైనా చేయని ఎన్నాళ్ళ నుంచి మన ఇంట్లో ఉంటుందో తెలుసా? ఏం చేసింది అది అని అడిగాడు. బాగా తెలుసు కనుకనే వెళ్ళగొట్టాను. నీలాంబరుడు కొంచెం విసుగ్గా, బాగా తెలుసుకున్నదేమిటో అదే అడుగుతున్నాను అన్నాడు. విరాజ్ భర్త ఉద్దేశాన్ని గ్రహించింది. ఒక్క క్షణం రెప్పవాల్చకుండా భర్త ముఖంలోకి చూస్తూ ఊరుకొని, నేను బాగా తెలుసుకునే వెళ్ళగొట్టాను. మీరు బాగా తెలుసుకొని మళ్ళీ రప్పించండి అని సమాధానం కోసం ఎదురు చూడకుండానే వంటింట్లోకి వెళ్ళిపోయింది. విరాజ్కి కోపం వచ్చిందని నీలాంబరుడు గ్రహించాడు. ఇంకేమీ మాట్లాడలేదు. అతడు 1 గంట పోయాక మళ్ళీ వచ్చి వంటింటి గుమ్మం బయట నుంచుని మెల్లిగా, కానీ మరి వెళ్ళగొడితే పనులన్నీ చేసేదెవరు అని అడిగాడు. ఈసారి విరాజ్ ఇటు తిరిగి నవ్వింది. నవ్వి, మీరు అన్నది. నీలాంబరుడు నవ్వుతూ, అయితే ఇలా పడే ఆ అంట్ల గిన్నెలు అవి తోంకొస్తాను అన్నాడు. విరాజ్ చేతిలో గరిట అక్కడ పడేసి చేతులు కడుక్కొని దగ్గరకొచ్చి పాదధూళి తీసుకొని శిరస్సును ఉంచుకొని, వెళ్ళండి మీరు ఇక్కడి నుంచి, మీతో పరిహాసం ఆడడానికి కూడా లేదు. ఆడితే ఇలా వింటే పాపం చుట్టుకునే మాటలు మాట్లాడతారు అన్నది. నీలాంబరుడు తెల్లబోతూ, ఇది విన్నా పాపం చుట్టుకుంటుందా? నీకు పాపం చుట్టుకొని మాటలనేవి ఏవో నాకు తెలియటం లేదు విరాజ్ అన్నాడు. మీకన్నీ తెలుసు, తెలియకపోతే ఇన్ని పనులుండగా అంట్ల గిన్నెలు తోమటం మాట తీసుకురారు. వెళ్ళండి, ఇంకా ఆలస్యం చేయకండి, స్నానం చేసి రండి, నాకు వంట అయింది. నీలాంబరుడు తక్తా బల్ల మీద కూర్చుని, నిజంగా విరాజ్, ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అని అడిగాడు. విరాజ్ తల పైకెత్తి, ఏం పనులున్నాయి? పూంటీ లేదు, మరుదులు లేరు, నేనే ఏ పని లేకుండా రోజంతా ఊరికే కూర్చుని గడుపుతున్నా. సరేలేండి, పోనీ అంత పనులు తెమలనప్పుడు మిమ్మల్ని రమ్మంటాను అన్నది. కాదు విరాజ్, అలా జరగటానికి వీల్లేదు. దాసీలు నౌకర్లు చేసే పనులు నేను నీ చేత చేయించలేను. సుందరి తప్పేమీ చేసుండదు. ఖర్చు తగ్గించడానికని నువ్వు దాన్ని వెళ్ళగొట్టావు, నిజమేనా? కాదు, అది నిజంగానే తప్పు చేసింది. ఏం తప్పు? నేనది చెప్పను. వెళ్ళండి, కూర్చోకండి, స్నానం చేసి రండి అంటూ విరాజ్ గుమ్మం దాటి బయటికి వెళ్ళింది. క్షణం పోయాక తిరిగొచ్చి నీలాంబరుడు అలాగే కూర్చుని ఉండడం చూసి, వెళ్ళలేదు, ఇంకా కూర్చునే ఉన్నారా అన్నది. నీలాంబరుడు మెల్లిగా, వెళ్తాను, కానీ విరాజ్, నేను ఇది సహించలేను. నీ చేత ఎలా ఊడిగం చేయించగలను అన్నాడు. ఆ మాట విని విరాజ్ సంతృప్తి చెందలేదు. 1 క్షణం చూస్తూ ఊరుకుని, ఏం చేస్తామంటారు చెప్పండి అన్నది. సుందరి వద్దనుకుంటే పోని ఇంకో మనిషిని ఎవరినైనా పెట్టు, నువ్వు మాత్రం ఒక్కతివి ఎలా ఉండగలవు? ఎలాగో అలా ఉంటాను, కానీ నాకు పని మనిషి అక్కర్లేదు. అది వీల్లేదు. సంసారం చేస్తున్నన్నాళ్ళు మానవమానాల్ని కూడా చూసుకోక తప్పదు. ఇరుగు పొరుగు వింటే ఏమనుకుంటారు? విరాజ్ కాస్త అవతలగా కూర్చుని ఉంది. ఇరుగు పొరుగు వింటే ఏమైనా అనుకుంటారేమోననే మీ అసలు భయం
నేనెట్లా ఒంటరిగా ఉండగలను, నాకు ఇబ్బంది అవుతుంది, ఇలాంటివన్నీ పైకి మిష. నీలాంబరుడు బాధగా ఆశ్చర్యంగా తలపైకెత్తి, మిషా అన్నాడు. "ఆ, మిషే. నేనిప్పుడన్నీ గ్రహించగలుగుతున్నా. మీరు నా ముఖం కేసి చూస్తే, నా దుఃఖాన్ని గ్రహిస్తే, నా మాట ఒక్కటైనా విని ఉంటే నాకు ఈ దుస్థితి పట్టేది కాదు. నీ మాట ఒక్కటి కూడా వినలేదు? లేదు, ఒక్కటి కూడా వినలా. ఎప్పుడు ఏది చెప్పినా ఏదో మిషతో ఎగరగొట్టేస్తుంటారు. మీరల్లా మీకు పాపం వస్తోందని, నింద వస్తుందని, లోకుల దృష్టిలో అప్రతిష్ట వస్తుందని అనుకోవటమే గాని నేను ఏమైపోతానన్నది ఒక్కసారైనా ఆలోచించారా? నా పాపం నీ పాపం కాదు. నాకు అపకీర్తి వస్తే అది నీకు అపకీర్తి కాదు. ఈసారి విరాజ్కి కోపం వచ్చింది. తీక్షణంగా, చూడండి, అవన్నీ పసివాళ్ళని మరిపించే మాటలు, వాటిని విశ్వసించే ప్రాయం కాదు నాది అని ఒక్క క్షణం ఆగి, మీరు ఒక్క మీ విషయమే ఆలోచిస్తారు, ఇంకేం ఆలోచించరు. ఎంతో దుఃఖంతో నేను ఇవాళ ఈ మాటలు అనవలసి వస్తోంది. ఈనాడు మీ ఇంట్లో నా చేత దాసీ పని చేయించటం మీకు సిగ్గుగా ఉంది. కానీ రేపు మీకు ఏదైనా సంభవిస్తే, ఎల్లుండి నేను పట్టెడన్నం కోసం పరాయి ఇంట దాసీ పని చేయడానికి వెళ్ళవలసిన దుర్గతి పడుతుంది. అయితే ఒక్కటి, ఆ స్థితిని మీరు కళ్ళతో చూడనక్కర్లా, దిగులు పెట్టుకోవలసిన అవసరమూ ఉండదు, అంతేగా అన్నది. నీలాంబరుడు ఈ అభియోగానికి చటుక్కున సమాధానం చెప్పలేకపోయాడు. ఒక్క క్షణం నేలకేసి చూస్తూ ఊరుకొని తరువాత తల ఎత్తి మెల్లిగా, ఇది నీ మనసులోని మాట ఒక్కనాటికి కాదు. దుఃఖం, కష్టం కలిగిందనే కోపం కొద్దీ అన్నమాట ఇది. నువ్వు కష్టపడుతూ ఉంటే నేను స్వర్గంలో ఉన్నా సహించలేను అన్న సంగతి నీకు గట్టిగా తెలుసు అన్నాడు. మొదట్లో అలాగే అనుకుంటూ ఉండేదాన్ని. కానీ కష్టం అంటే ఏమిటో దాన్ని అనుభవిస్తున్నప్పుడు కానీ సరిగ్గా తెలియదు. మగవాళ్ళ ఆపేక్ష, అంతఃకరణలు కూడా అలాగే సమయం వచ్చినప్పుడు కానీ సరిగ్గా తెలియవు. కానీ మీతో ఈ మిట్ట మధ్యాహ్నం వేళ తగువ పెట్టుకోవటం ఇష్టం లేదు నాకు. నేను చెప్పినట్లు చేయండి, వెళ్ళి స్నానం చేసి రండి. వెళ్తున్నా అని కూడా నీలాంబరుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. పూంటి వివాహం అయ్యి 2 ఏళ్ళు అయింది ఇప్పటికి. అంతకుముందు నుంచి ఇప్పటి వరకు అన్ని సంగతులు మనసులో ఆలోచించి చూశాను. నా మాట ఒక్కటి కూడా వినలేదు మీరు. ఎప్పుడు ఏది చెప్పినా ఒక్కొక్కటే దాటేస్తూ చివరికి మీ ఇష్ట ప్రకారమే చేస్తూ వచ్చారు. లోకులు అసలు ఇంట్లో దాసి చెప్పిన మాటలైనా ఒకటి అర వినటం కద్దు. కానీ మీరు నా మాటల్ని ఆ మాత్రం కూడా వినలా. నీలాంబరుడు ఏదో సమాధానం చెప్పటానికి ప్రయత్నించగానే విరాజ్ దానికి అడ్డొచ్చి, ఆహా, మీతో వాదించను నేను. ఎంతో ఏవగింపుతో ఇంక మీకు ఏ సంగతి చెప్పకూడదని ఇష్టదేవత మీద ఒట్టు వేసుకుని చెప్తున్నాను. ఇక మీకేది తెలియనివ్వను. ఇవాళ అంటారా, ఏదో మాట మీద మాట ఇలా వచ్చింది. ఇప్పుడు బహుశా మీ జ్ఞాపకం ఉండుండదు, కానీ చిన్నప్పుడే నేను ఒకసారి తలనొప్పి వచ్చిందని పడుకొనున్నా. మీరు తలుపులు తీయటం ఆలస్యమైందని నన్ను కొట్టబోయారు. నాకు ఒంట్లో నలతగా ఉందన్న సంగతిని విశ్వసించారు కాదు. ఎంత అస్వస్థతగా ఉన్నా మీకు చెప్పకూడదని ఆ రోజునే ఒట్టు వేసుకున్నా. ఆ ఒట్టుని ఇంతవరకు భంగపరచలేదు అన్నది. నీలాంబరుడు తలపైకెత్తేసరికి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతడు హఠాత్తుగా లేచి వచ్చి విరాజ్ చేతులు 2 పట్టుకొని ఉద్విగ్న స్వరంతో, అలా వీలేదు విరాజ్, నీ ఒంట్లో ఏమీ బాగలేదు. ఏం జరిగిందో చెప్పి తీరాలి అన్నాడు. విరాజ్ మెల్లిగా చేతులు వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ, విడిచిపెట్టండి, నొప్పిగా ఉంది అన్నది. నొప్పి పుట్టని, చెప్పు ఏం జరిగిందో. విరాజ్ శుష్కంగా నవ్వి,
ఏది? ఏం జరగలేదే, బాగానే ఉన్నాను అన్నది. నీలాంబరుడు అది నమ్మక, "ఉహుం, నువ్వు ఏమాత్రం బాగాలేవు. ఉంటే నువ్వు ఎప్పటివో ఆ పాత కథలన్నీ తవ్వి నా మనసుకి కష్టాన్ని కలిగించేదానివి కావు. ముఖ్యంగా వాటి విషయమై నిన్ను ఎన్నోసార్లు క్షమాపణ కోరుకున్నాను నేను" అన్నాడు. "సరే, ఇంకెప్పుడు ఆ మాటలు తీసుకురానులేండి" అని విరాజ్ తనను విడిపించుకొని కొంచెం ఎడంగా కూర్చుంది. నీలాంబరుడు దాని అర్థం గ్రహించాడు, కానీ ఇంకేమీ అనలేదు. తర్వాత 2-3 నిమిషాలు మెదలకుండా కూర్చుని లేచి వెళ్ళాడు. రాత్రి దీపం ముందు కూర్చుని విరాజ్ ఉత్తరం రాసుకుంటోంది. నీలాంబరుడు ఏం మాట్లాడకుండా మంచం మీద పడుకుని ఆమె కేసి చూస్తూ హఠాత్తుగా, "ఈ జన్మలో నీకు ఎలాంటి దోషాన్ని, అపరాధాన్ని శత్రువులు కూడా అంటగట్టలేరు. కానీ పూర్వజన్మలో నువ్వేదో పాపం చేసుకున్నావు, లేకపోతే ఇలా జరిగేది కాదు" అన్నాడు. విరాజ్ తల ఎత్తి, "ఎలా జరిగేది కాదు" అని అడిగింది. "నీ మనస్సుని, శరీరాన్ని రాజారాణి కాదగిన దానిగా, దానికి అనువుగా సృజించాడు భగవంతుడు. కానీ కానీ నీలాంబరుడు మాట్లాడక ఊరుకున్నాడు. విరాజ్ ఒక్క క్షణం జవాబు కోసం ఎదురుచూసి కొరకొరలాడుతూ, "ఈ సంగతి భగవంతుడు మీకెప్పుడు ఎరుకపరిచాడు" అన్నది. "కళ్ళు చెవులు ఉంటే భగవంతుడు అందరికీ ఎరుకపరుస్తూనే ఉంటాడు" అని విరాజ్ మళ్ళీ ఉత్తరం రాయటం మొదలుపెట్టింది. నీలాంబరుడు ఒక్క క్షణం మౌనం వహించి, "నేను నీ మాట ఏదీ వినటం లేదని అప్పుడు అన్నావు. పోనీ అది నిజమనే అనుకుందాం, కానీ అదంతా కేవలం నా తప్పేనా" అన్నాడు. విరాజ్ మళ్ళీ తల ఎత్తి, "సరే పోనీ నా తప్పేమైనా ఉంటే చూపించండి" అన్నది. "నీ తప్పు చూపించలేను, కానీ ఇవాళ ఒక్క నిజం మాత్రం చెప్తాను. నిన్ను ఇతరులతో పోల్చి చూసుకో. నువ్వు ఒక్కసారి ఆలోచించి చూడు. నీలాగా ఎంతమంది ఆడవాళ్ళు నాలాంటి మూర్ఖుల చేతుల్లో పడతారు? ఇదే నీ పూర్వజన్మ కృత పాపం. లేకపోతే నువ్వు ఇంత కష్టాన్ని, దుఃఖాన్ని అనుభవించాల్సింది కాదు." విరాజ్ నిశ్శబ్దంగా ఉత్తరం రాసుకోసాగింది. బహుశా దీనికి జవాబు చెప్పవద్దని అనుకుని ఉంటుంది, కానీ అలా ఉండలేకపోయింది. ముఖం ఇటు తిప్పి, "ఏమిటి మీ ఉద్దేశం? నేను ఇలాంటి మాటలన్నీ వింటే సంతోషిస్తాననా?" అని అడిగింది. "ఏం మాటలన్నీ? ఏం మాటలన్నీ? ఇదే, రాజారాణిని కావాల్సిందాన్నని, మీ చేతుల్లో పడ్డం మూలంగానే ఇలా అయినానని. ఇవన్నీ విని నేను ఉబ్బిపోతాననుకున్నారు కదా? అసలు అలా అన్నవాళ్ల ముఖం చూడాలని అనిపిస్తుందా?" విరాజ్కి చాలా కోపం వచ్చిందని నీలాంబరుడు గ్రహించాడు. చివరికి ఇది ఇలా పరిణమిస్తుందని అనుకోలేదు అతడు. అంచేత లోపల చాలా సంకుచితుడయ్యాడు. కానీ ఆమెని ఎలా ప్రసన్నురాలిని చేయటమో అది స్ఫురించలేదు చటుక్కున. రూపం 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 విని విని నా చెవులు దిబ్బెళ్ళు పడిపోయాయి. దాని గురించి అనుకునే వాళ్ళకి అన్నిటికంటే అదే కొట్టొచ్చినట్లు కంటబడుతూ ఉంటుందనుకుంటా. కానీ మీరు నా భర్త. ఇంతప్పటి నుంచి మీ నీడలో పెరిగి పెద్దదాన్నయ్యాక మీకు కూడా ఇంతకంటే ఏమీ కనిపించలే. ఇదేనా నాలో ఉన్న ప్రధానమైన అంశం? మీరు ఆ మాట ఎలా అనగలిగారు? నేను ఈ అందంతో వ్యాపారం చేస్తున్నానా? లేక దాంతో మిమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నానా? నీలాంబరుడు హడలిపోయి తడబడుతూ, "కాదు కాదు, అది కాదు." విరాజ్ ఆ మాటలకి మధ్యలోనే అడ్డొచ్చి, "అందుకనే ఒకనాడు మిమ్మల్ని నేను నల్లటిదాన్ని, కురూపిని అయినట్లయితే ప్రేమించేవారేనా అని అడిగాను. జ్ఞాపకం ఉందా?" అన్నది. నీలాంబరుడు తల ఊగిస్తూ, "ఉంది. కానీ అప్పుడు నువ్వేమన్నావు?" "అవును అన్నాను. నేను కురూపిని అయినా ప్రేమించేవారే అని అన్నా."
ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకున్నారు. సంసారులింట పుట్టినదాన్ని, సంసారుల ఇల్లు మెట్టినదాన్ని. నాతో ఇలాంటి మాటలు అనటానికి సిగ్గు వేయటం లేదు. ఇదివరకు కూడా ఇలాంటి మాటలు అన్నారు అంటుంటే క్రోధంతో అభిమానంతో ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఆ కన్నీళ్లు దీపపు కాంతిలో థళథళలాడే. నీలాంబరుడు అది చూసి గబగబా లేచి వచ్చి విరాజ్ చేతులు పట్టుకున్నాడు. విరాజ్ ఒకప్పుడు అన్నది, అతడు తన చేతులు పట్టుకుంటే కోపమంతా మాయమవుతుందని. నీలాంబరుడు ఆ మాటను చటుక్కున గుర్తుకు తెచ్చుకొని లేచి వచ్చి ఆమె కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆమెని పక్కన కూర్చోబెట్టుకొని మౌనం వహించాడు. విరాజ్ ఎడంచేత్తో కన్నీళ్లు తుడుచుకుంది. ఆ రాత్రి ఇద్దరూ చాలా పొద్దుపోయే వరకు నిశ్శబ్దంగా మేలుకొనున్నారు. కాసేపు అయ్యాక నీలాంబరుడు చటుక్కున భార్యకేసి తిరిగి ఎంతో లాలనగా, ఇవాళ ఎందుకు ఇంత కోపం తెచ్చుకున్నావు? మీరెందుకన్నారు ఆ మాటలన్నీ? నేనేం కూడని మాటలు అనలేదే. విరాజ్ సహించలేకపోయింది. ఇంకా కూడని మాటలు అనలేదని అంటున్నారా? ఖచ్చితంగా అనకూడని మాటలే. అందుకని సుందరిని ఇంకేం మాట్లాడలా, మెదలకుండా ఊరుకుంది. నీలాంబరుడు ఒక క్షణం మౌనంగా ఉండి, కేవలం ఈ తప్పు వల్లనే దాన్ని వెళ్ళగొట్టావా అని అడిగాడు. అని విరాజ్ మాట్లాడక ఊరుకుంది. నీలాంబరుడు ఇంకా ప్రశ్నించలేదు. అప్పుడు విరాజ్, నన్ను గుచ్చి గుచ్చి అడక్కండి. నేనేమి చిన్నపిల్లను కాను. మంచి చెడ్డలు తెలిసిందాన్ని. వెళ్ళగొట్టదగిన తప్పు చేసింది కనుకని వెళ్ళగొట్టాను. ఎందుకు, ఏమిటి సంగతులు, ఇలాంటివన్నీ మగవాళ్ళు తెలుసుకోకుండా ఉండడమే మంచిది అన్నది. ఆహా, ఇంక నాకు వినాలని కూడా లేదులే. నీలాంబరుడు ఒక నిట్టూర్పు విడిచి మెల్లిగా పక్కకు తిరిగి పడుకున్నాడు. వేరుపడిన 4-5 రోజులకే తమ్ముడు పీతాంబరుడు ఇంటి మధ్య వెదురు బద్దలతో అడ్డుకట్టి తన భాగం కేటాయింపు చేసుకున్నాడు. దక్షిణం వైపున ఒక గుమ్మం పెట్టించుకుని దాని ముందు ఒక గదిలా చేసుకుని తన ఇంటిని సర్వవిధాలా చక్కగా తీర్చిదిద్దుకొని హాయిగా నిశ్చింతగా కాలం గడుపుతున్నాడు. అతడు ఎప్పుడూ అన్నగారితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఇహ పూర్తిగా వేరుపడ్డాడు. ఇక్కడ విరాజ్ రోజంతా ఒంటరిగా గడపవలసి వస్తుంది. సుందరి వెళ్ళిపోయినప్పటి నుంచి అన్ని పనులు ఆమె చేసుకుంటూ ఉంది. కానీ దాసీది ఇదివరకు చేసే పనులన్నింటినీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అన్న లజ్జ, సంకోచాల వల్ల చాటుగానే చేసుకోదలచటం వల్ల రాత్రిళ్ళు పొద్దుపోయే వరకు మేల్కొని ఉండవలసి వస్తుంది. ఒక రోజున రాత్రి ఇలా పని చేసుకుంటూ ఉండగా హఠాత్తుగా ఆ భాగంలో నుంచి, పీతాంబరుడి భాగంలో నుంచి అడ్డం ఉన్న దడిచాటు నుంచి ఎంతో నమ్రతగా పిలిచిన అక్కా అన్న పిలుపు వినిపించింది. రాత్రి అప్పటికి చాలా పొద్దుపోయింది. విరాజ్ గతుక్కుమని తల ఎత్తింది. ఆ పిలిచిన ఆమె మళ్ళీ అలాగే అక్కా, నేను మోహిన్ని అన్నది. విరాజ్ ఆశ్చర్యపోతూ, ఏమిటి తోడికోడలా, ఇంత రాత్రి వేళ అన్నది. అవునక్కా, ఒకసారి దగ్గరికి రా. విరాజ్ తడికి దగ్గరికి రాగానే తోడికోడలు ఎంతో మెల్లిగా, అక్కా, బావగారు నిద్రపోయారా అని అడిగింది. అన్నది విరాజ్. ఒక్క మాట ఉందక్కా, కానీ చెప్పలేకపోతున్నాను అని చటుక్కున ఆగింది మోహిని. విరాజ్ ఆమె కంఠస్వరాన్ని బట్టి తోడికోడలు ఏడుస్తున్నట్టు గ్రహించింది. దిగులుగా, ఏం జరిగింది చెల్లి అని అడిగింది. మోహిని వెంటనే జవాబు చెప్పలేకపోయింది. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుపుని ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. విరాజ్ ఉద్విగ్నురాలై, ఏమిటి చెల్లి అని అడిగింది. ఈసారి ఆమె గద్గద కంఠంతో, బావగారి మీద దావా పడింది.
రేపు బహుశా సమన్ రావచ్చునట. ఎలా అక్కా అన్నది. విరాజ్కి భయం వేసింది. కానీ దాన్ని వెల్లడి కానీయకుండా, సమన్ వస్తుందంటే దానికెందుకు భయపడ్డం చెల్లి అన్నది. భయపడనక్కర్లేదా అక్క? ఎందుకు భయపడ్డాం? కానీ దావా వేసిందెవరు? భూలు ముఖర్జీ. విరాజ్ ఒక్క క్షణం కొయ్యబారినట్లయిపోయి ఊరుకుని, సరే చాలు, ఇంక చెప్పనక్కర్లా, ఆగు. ముఖర్జీ గారి దగ్గర డబ్బు తీసుకున్నారు. బహుశా అందుకోసం దావా వేసుంటారు. అందులో భయపడాల్సిందేమీ లేదులే చెల్లి అన్నది. తర్వాత చాలాసేపటి దాకా ఇద్దరూ ఏం మాట్లాడకుండా ఊరుకున్నారు. కొంచెం సేపు అయ్యాక మోహిని, అక్క, ఎప్పుడు నీతో ఎక్కువగా మాట్లాడి ఎరగను. మాట్లాడదగిన యోగ్యత లేదు నాలో. ఇవాళ ఈ చెల్లెలి మాట ఒక్కటి దక్కిస్తావా అక్క అన్నది. ఆమె కంఠస్వరానికి విరాజ్ కరిగిపోయింది. మరింత విచలితురాలై, ఎందుకు దక్కించను చెల్లి అన్నది. అయితే చెయ్యి ఒకసారి ఇలా చాచు. విరాజ్ చెయ్యి చాచగానే తడిక సందులోంచి ఒక కోమల హస్తం ఆమె చేతుల్లో ఒంటిపేట బంగారు గొలుసు ఒకదాన్ని పెట్టింది. విరాజ్ ఆశ్చర్యపోతూ, ఇదెందుకు చెల్లి అని అడిగింది. మోహిని కంఠస్వరాన్ని మరింత నమ్రంగా మార్చుకొని, దీన్ని అమ్మో తాకట్టు పెట్టో అతడి బాకీ తీర్చేయినక్క అన్నది. ఎన్నడూ ఆశించని ఈ ఆకస్మిక సానుభూతికి ఒక్క క్షణం విరాజ్ దిగ్భ్రాంతురాలైంది. ఏం మాట్లాడలేకపోయింది. కానీ వెళ్తున్నాక అని తోడికోడలు అక్కడి నుంచి వెళ్ళడం చూసి ఆమె చటుక్కున, వెళ్ళకు చెల్లి, మాట అని పిలిచింది. తోడికోడలు తిరిగొచ్చి, ఏంటక్కా అని అడిగింది. విరాజ్ తడిక సందులోంచి ఆ హారాన్ని అటువైపు విసిరివేసి, ఛీ, ఇలాంటి పని చేయకూడదు అంది. మోహిని దాన్ని తీసుకుంటూ, ఎందుకు కూడదక్కా అని అడిగింది బాధపడుతూ. మరిదికి తెలిస్తే ఏమంటారు? కానీ వారికిది తెలియదు అసలు. ఇవాళ కాకపోతే 2 రోజులు పోయాక తెలుస్తుంది. అప్పుడేమవుతుంది? వారికి ఎప్పటికీ తెలియదక్కా. నిరుడు అమ్మ పోయేటప్పుడు దీన్ని చాటుగా నాకిచ్చింది. అప్పటినుంచి దీన్ని నేను ఎప్పుడూ పెట్టుకోలా, ఎప్పుడూ బయటకు తీయలా. నీ కాళ్ళు పట్టుకుంటాను, దీన్ని తీసుకో అక్క. ఆమె అంతగా బ్రతిమాలటం చూసేసరికి విరాజ్కి కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి. ఆమె నిశ్చేష్టురాలై ఏ సంబంధమూ లేని రమణి ప్రవర్తనతో ఇంట్లోని అన్నదమ్ముల ప్రవర్తనని పోల్చి చూసుకొని తరువాత కళ్ళు తుడుచుకొని రుద్ధ కంఠంతో, ఈనాటి ఈ సంఘటన నాకు ఆ జన్మాంతం జ్ఞాపకం ఉంటుంది చెల్లి. కానీ దీన్ని నేను తీసుకోలేను. అదీగాక భర్తకు తెలియకుండా ఏ స్త్రీ ఏ పని చేయకూడదు చెల్లి. దీనివల్ల నాకు నీకు కూడా పాపమే అన్నది. నీకు అన్ని సంగతులు తెలియవు, అందుకని అలా అంటున్నావు. కానీ ధర్మాధర్మాలు నాకున్నాయక్క. నేను మాత్రం మరణ సమయంలో ఏం సమాధానం ఇచ్చుకోగలను? విరాజ్ మరొక్కసారి కళ్ళు తుడుచుకొని కొంత నిగ్రహించుకొని, నేను అందరినీ గుర్తించాను కానీ ఇంతవరకు నిన్నే గుర్తించలేకపోయాను చెల్లి. కానీ మరణ సమయంలో నువ్వు ఎలాంటి సమాధానం చెప్పుకోవలసిన అగత్యం లేదు. ఆ సమాధానాన్ని ఇప్పటిదాకా అంతర్యామే స్వయంగా వ్రాసుకున్నాడు. వెళ్ళు, పొద్దుపోయింది, వెళ్ళి పడుకో చెల్లి అని సమాధానానికి అవకాశం ఇవ్వకుండానే విరాజ్ అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోయింది. కానీ ఆమె ఇంట్లోకి వెళ్ళలేకపోయింది. చీకటిగా ఉన్న వసారాలోకొచ్చి కొంగుపరుచుకుని పడుకుంది. ఆమెకి దావా సంగతి ఆలోచనలోకి రానేలేదు. కానీ మితభాషిణి అయిన ఈ తోడి కోడలి జాలిగొల్పే మాటలు గుర్తు తెచ్చుకుంటున్న కొద్దీ ఆమె కన్నీళ్లు సెలయేళ్లైనాయి. అన్నిటికంటే ఆమెను ఇవాళ బాధించసాగింది ఏమిటంటే, ఇన్నాళ్ల నుంచి ఇంత దగ్గరగా ఉంటున్నా
ఇటువంటి తోడికోడల్ని గుర్తించలేకపోయానే అని. పరోక్షంలో ఆమెను గురించి నిందించకపోయినా ఎన్నడూ ఆమెను వెనకేసుకొచ్చి ఒక్క మాట కూడా మాట్లాడి ఉండలేదు గతంలో. తీక్షణమైన మెరుపు వెలుగు క్షణంలో చీకట్లోకి చొచ్చుకుపోయినట్లు ఈనాడు తోడికోడలు తన హృదయాంతరాల్లోకి చొచ్చుకుపోయింది. ఆలోచిస్తూ ఏడుస్తూ అలా పడుకుంటే ఎప్పుడో నిద్ర పట్టేసింది ఆమెకి. హఠాత్తుగా ఎవరి హస్తస్పర్శో సోకటంతో కంగారుగా లేచి కూర్చుని చూసింది. నీలాంబరుడు వచ్చి ఆమె తలాపి దిక్కున కూర్చుని ఉన్నాడు. నీలాంబరుడు ముక్తసరిగా లోపలికి రా, తెల్లవారు వస్తుంది అన్నాడు. విరాజ్ ఏం మాట్లాడకుండా భర్తని అవలంబనంగా చేసుకుని లోపలికొచ్చి నిర్జీవినిలాగా పడుకొని నిద్రపోయింది. 1 ఏడాది గడిచింది. ఈ ఏడు 2 అణాల పంట కూడా దక్కలేదు. సంవత్సరం పొడుగునా భుక్తికి ఉపయోగపడుతున్న భూమిలో చాలా భాగం ముఖర్జీ గారు కొనేసుకున్నారు. ఇల్లు కూడా తాకట్టులోకి వెళ్ళింది. దాన్ని తమ్ముడు పీతాంబరుడు తన పేర పరటా వేయించుకున్నాడన్న సంగతి కూడా బయటకు పొక్కింది. ఎడ్ల జతల్లో 1 ఎద్దు చచ్చిపోయింది. చెరువు ఎండిపోయింది. విరాజ్కి ఎటు చూసినా దిక్కు తోచటంలా. శరీరంలో ఒక స్థానాన్ని చాలాసేపు బిగించి కట్టి ఉంచితే ఒక దుస్సహమైన అవ్యక్తమైన బాధతో శరీరమంతా క్రమక్రమంగా అవసన్నమైనట్లు ఆమె సాంసారిక బంధాలన్నీ కూడా అలా అవుతున్నాయి. మునుపు ఆమె ఎప్పుడైనా నవ్వుతూ ఉండేది, మాటల్లో చమత్కారాల్ని దొర్లించేది. కానీ ఇప్పుడు అసలు ఇంట్లో మాట్లాడే మనుషులే లేరు. ఒకవేళ ఎవరైనా చూసిపోదామని వస్తే కబుర్లు తెలుసుకుందామని లోపల ఉన్నా ఏదో మనసులో చిరచిరలాడుతూ ఉంటుంది. సహజంగా చాలా అభిమానస్తురాలు ఆమె. ఇరుగు పొరుగు వాళ్ళేమన్నా కస్సుమంటూ ఉంటుంది. ఆమెకి గృహకృత్యాల్లో వేటి మీద లేశ మాత్రమైన ఉత్సాహం లేదనేది ఆమె పనులు చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఆమె గదిలో మంచం మీద దుప్పటి మాసింది, అలాగే ఉంది. దండెం మీద గుడ్డలు చిందరవందరగా కనిపిస్తున్నాయి. ఇంట్లో సామాన్లు అవి చిలువెక్కిపోతున్నాయి. ఇంట్లో మూల ఉన్న పాచిపోగును ఎత్తి అవతల పారేసే ఓపిక కూడా లేకపోయింది ఆమెకి. ఇలా గడుపుతోంది కాలాన్ని. ఈ మధ్యలో నీలాంబరుడు చెల్లెల్ని తీసుకురావాలని 2 సార్లు ప్రయత్నించాడు, కానీ వాళ్ళు పంపలేదు. వారికి ఉత్తరం రాసి 15 రోజులైంది. హరిమతి మామగారు దానికి సమాధానం కూడా రాయలేదు. కానీ విరాజ్ ముందు హరిమతి పేరెత్తడానికి కూడా ఆస్కారం లేదు. మండిపడుతుంది. పూంటిని ఆమె పెంచింది, తల్లిలాగా వాత్సల్యం చూపింది. కానీ ఈనాడు ఆమె పొడ అంటేనే విషతుల్యంగా పరిణమించింది విరాజ్కి. ఇవాళ పొద్దున్నే నీలాంబరుడు ఊళ్ళోని పోస్టాఫీస్కి వెళ్ళొచ్చి దిగులుగా ఇంట్లోకి వస్తూనే హరిమతి మామగారు సమాధానమైనా రాయలేదు. ఈ దసరా కూడా చెల్లెల్ని ఒక్కసారి చూసే ప్రాప్తమైనా లేకపోయింది అన్నాడు. విరాజ్ ఏదో పని చేసుకుంటూ ఒక్కసారి తల ఎత్తి చూసింది. ఏదో మాట్లాడబోయింది, కానీ చివరికి ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక రోజున మధ్యాహ్నం నీలాంబరుడు భోజనం ముందు కూర్చుని మెల్లిగా, దాని పేరెత్తితేనే మండిపడతావు, అదేం తప్పు చేసింది అని అడిగాడు. విరాజ్ దగ్గరగానే కూర్చునుంది. తల ఎత్తి, మండిపడతానని ఎవరన్నారు అన్నది. ఎవరు చెప్పాలి ఇంకా, నాకు బాగా తెలుసు. విరాజ్ ఒక క్షణం భర్త ముఖం కేసి చూసి, తెలిస్తే మంచిదే అని లేచి వెళ్ళబోతుంటే నీలాంబరుడు పిలిచి, సరేగాని ఈ మధ్య ఏమిటిలా అయిపోయావు, పూర్తిగా మారిపోయినట్లున్నావు అని అడిగాడు. విరాజ్ ఆగి అతడి మాటను శ్రద్ధగా విని, మార్పు వచ్చినప్పుడు మారవలసి వస్తుంది అని బయటకు వెళ్ళిపోయింది. ఇది జరిగిన 2-3 రోజుల తర్వాత ఒకనాడు నీలాంబరుడు అపరాహ్న సమయంలో వసారాలో కూర్చుని ఏదో పాడుకుంటున్నాడు తనలో తాను. విరాజు వచ్చి కాసేపు నిశ్శబ్దంగా ఊరుకుని తర్వాత ఎదురుగా వచ్చి నుంచుంది.
నీలాంబరుడు తల ఎత్తి ఏమిటి అని అడిగాడు. విరాజ్ తీక్షణంగా చూస్తూ ఊరుకుంది. జవాబు చెప్పలేదు. నీలాంబరుడు తల వంచుకోగానే విరాజ్ రూక్షణంగా ఇంకొకసారి ముఖం పైకెత్తండి చూస్తాను అన్నది. నీలాంబరుడు ముఖం పైకి ఎత్తలేదు, జవాబు చెప్పలేదు. మెదలకుండా ఊరుకున్నాడు. విరాజ్ ఇందాకట్లాగా కఠినంగా ఏంటది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, మళ్ళీ అవి తాగడం మొదలెట్టారా అని అడిగింది. నీలాంబరుడు మాట్లాడలేదు. భయంతో క్రిందికి చూస్తూ బిగుసుకుపోయినట్లు కూర్చున్నాడు. మొదట్నుంచి అతడికి ఆమె అంటే భయం అవటం ఒకటి, అందులో కొన్నాళ్ల నుంచి విరాజ్ ఇలా ఉండి మందు గిడ్డంగిలా భగ్గుమంటూ ఉండడం ఒకటి. ఎప్పుడు ఎందుకు మండిపడుతుందనేది ఊహించడం కష్టం. విరాజ్ కూడా కాసేపు నిశ్చలంగా అలా నుంచుని అదేనేంలే, గంజాయి దమ్ము లాగుతూ భజన చేసుకుంటూ కూర్చోడానికి ఇదే సమయం అని లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు గడిచిపోయింది. మర్నాడు నీలాంబరుడు ఇహ ఉండబట్టలేక లజ్జ సంకోచాలన్నిటినీ విడనాడి పొద్దున్నే పీతాంబరుణ్ణి బయట గదిలోకి పిలిచి, పూంటి మామగారు సమాధానం కూడా రాయలేదు, నువ్వు ఒకసారి ప్రయత్నం చేసి చూడకూడదా? చెల్లెల్ని తీసుకొచ్చి 2 రోజులు అట్టే పెట్టుకోవటానికి ఏమైనా వీలుంటుందేమో అన్నాడు. పీతాంబరుడు అన్నగారి ముఖం కేసి చూసి, నువ్వు ఉండగా నేను ప్రయత్నం చేసేదేమిటి ఇంకా అన్నాడు. నీలాంబరుడు తమ్ముడి షఠత్వాన్ని గ్రహించి లోపల మండిపడ్డాడు. కానీ ఆ భావాల్ని వీలైనంత వరకు కప్పిపుచ్చుకొని, అది సరేగాని హరిమతి నాకెలా చెల్లెలో నీకు అలాగే చెల్లెలు, పోనీ నేను పొయ్యానని నువ్వు ఒక్కడివే ఉన్నావని అనుకోరాదు అన్నాడు. నిజంగా దీన్ని నీలాగా నేను మనసులో స్థానం ఇవ్వను, నేను పట్టించుకోను మరీ ఇంత. అదీగాక నీ ఉత్తరానికి జవాబు ఇవ్వని వాళ్ళు నాకు మాత్రం ఎందుకు ఇస్తారు? నీలాంబరుడు తమ్ముడన్న ఈ మాటని కూడా సహించి నిజం కాని దానికే నేను మనసులో స్థానం ఇస్తానన్నమాట. అయితే సరే, మంచిదేలే, ఈ విషయమే నీతో తగు పెట్టుకోదలచలేదు నేను. కానీ నా ఉత్తరానికి జవాబు ఇవ్వకపోవటానికి కారణం నేను పెళ్లినాటి షరతులన్నింటినీ చెల్లించకపోవటమే. పోనీలే, ఆ విషయాలన్నిటి కోసం నిన్ను పిలవలేదు. నేను చెప్పినట్లు చేస్తావా లేదా చెప్పు. పీతాంబరుడు తల ఊగిస్తూ, పెళ్ళికి ముందు అడిగావా నన్ను అన్నాడు. అడిగితే ఏం చేసేవాడివి? మంచి సలహాయే ఇచ్చి ఉండేవాణ్ణి. నీలాంబరుడికి లోపల మండిపోతోంది. అతడి పెదవులు కంపించసాగాయి. అయినా అప్పటికీ తమాయించుకొని, అయితే ఏమీ చేయలేవన్నమాట అన్నాడు. పూంటి మామగారు నా మామగారు లాంటివాడే, వాళ్ళు పెద్దోళ్ళు. ఆయన పంపదలుచుకోనప్పుడు ఆయన మాటకు విరుద్ధంగా నేనేం మాట్లాడలేను. అలాంటి స్వభావం కాదు నాది. అతడి మాటలు వినగానే నీలాంబరుడికి అమాంతం కర్ర తీసుకుని అతడి బుర్ర పగలగొడదామన్నంత కోపం వచ్చింది. కానీ తమాయించుకొని, వెళ్ళు, ఇంకా నా ఎదుటి నుంచి వెళ్ళు అన్నాడు. పీతాంబరుడికి కోపం వచ్చింది. వృధాగా కోపం ఎందుకన్నయ్యా? నేను వెళ్ళను, నువ్వు ఇక్కడి నుంచి నన్ను వెళ్ళగొడతావే? చెయ్యి చాచి గుమ్మం కేసి చూపుతూ, ఈ వయసులో దెబ్బలు తిరిగి చావటాన్ని కోరుకోని వాడివైతే తక్షణం వెళ్ళు నా ఎదుటి నుంచి అన్నాడు. అప్పటికి పీతాంబరుడు ఏదో అనబోయాడు. నీలాంబరుడు దానికి అడ్డు తగిలి, ఆగు, నోరెత్తకింకా, వెళ్ళు అని గద్దించాడు. పల్లెటూరి నీలాంబరుడికి బలిష్ఠుడనే ప్రతీతి ఉంది. అందుకే పీతాంబరుడిక మాట్లాడడానికి సాహసించలేకపోయాడు. మెల్లగా బయటకు వెళ్ళిపోయాడు. విరాజ్ ఈ గొడవ విని బయటకొచ్చి భర్తను చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళి
ఛీ, అన్నీ తెలుసుండి తమ్ముడితో తగువ పెట్టుకుంటారా ఎక్కడైనా అన్నది. నీలాంబరుడు ఉద్ధతంగా చెప్పాడు జవాబు. తెలుసు కదా అని భయంతో ముడుచు కూర్చుంటానా? నేను ఏదైనా సహిస్తాను విరాజ్, పోచుకోలు కబుర్లను సహించలేను. కానీ మీరు ఒంటరివారు కాదు. ఇవాళ చెయ్యి పుచ్చుకొని బయటికి లాగేస్తే రేపెక్కడుంటారో ఆలోచించారా? ఆలోచించవలసిన వారు ఆలోచిస్తారు. నేను ఆలోచించి అనవసరంగా బాధపడను. అవును, నిజమే. దరువులు కొట్టడం, భారతం చదవడమే పనిగా గల వాళ్ళకి ఆలోచనలవి అనవసరం. ఈ మాటలు విరాజ్ మధురంగా అనలేదు. నీలాంబరుడి చెవుల్లోనూ అవి మధువుని కృమ్మరించలేదు. అయినా అతడు సహజమైన ధోరణిలోనే, వాటిని నేను అన్నిటికంటే ముఖ్యమైనవిగానే భావిస్తాను. అదీగాక ఆలోచించినంత మాత్రాన నుదుటి రాత తప్పుతుందా అని అతడు ఒక్కసారి నుదుటి మీద చేయి పెట్టుకొని, చూడు విరాజ్, ఇక్కడ రాసిపెట్టి ఉండడం మూలంగా రాజాది రాజులెందరికో చెట్ల కింద నివసించవలసిన గతి పట్టింది. నేనెంతవాణ్ణి, అల్పుణ్ణి అన్నాడు. విరాజ్ లోపల మండిపోతోంది. అవన్నీ పైకన్నంత సులభం కాదు ఆచరణలో పెట్టడం. మీరంటే చెట్టు కింద ఉండగలరేమో కానీ నేను మాత్రం ఉండలేను. ఆడవాళ్ళకి లజ్జాభిమానాలనేవి ఉంటాయి. నేను కాలు కదపకుండా ఉన్నా, దాసీ పని చేస్తున్నా ఏదో ఒక ఆచ్ఛాదన కిందనే నివసించాలి. తమ్ముడితో సయోధ్య లేకపోతే పోయింది, చెయ్యి చేసుకుని చేటు మాత్రం తెచ్చిపెట్టకండి అంటూ ఆమె కన్నీళ్లు నడుచుకొని గబగబా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. భార్యాభర్తలకి ఇంతకుముందు ఎన్నోసార్లు ఎన్నో తగువులొచ్చాయి. నీలాంబరుడికి గుర్తున్నాయి అవి. కానీ ఇవాళ వచ్చింది కేవలం తగవు కాదు. ఈ రూపం అతడికి పూర్తిగా అపరిచితం. అతడు స్తంభితుడై అలాగే నుంచుండిపోయాడు. కొన్ని క్షణాల్లోనే విరాజ్ మళ్ళీ లోపలికొచ్చి, అలా తెల్లబోయి నుంచున్నారెందుకు? పొద్దెక్కింది, రండి. స్నానం సంధ్య గావించుకొని 2 మెతుకులు తిందురు గాని. ఇదైనా దొరికిన అన్నాళ్ళు మాండం దేనికి అంటూ భర్త హృదయంలో మరొక బల్లేపు పోటు పొడిచి బయటికి వెళ్ళింది. ఆ గదిలో గోడని రాధాకృష్ణుల పటం ఒకటుంది. ఆ పటం కేసి చూస్తూ నీలాంబరుడు హఠాత్తుగా బావురుమన్నాడు. కానీ ఎవరైనా చూస్తారేమో అన్న భయం కొద్దీ కళ్ళు తుడుచుకొని బయటికెళ్ళాడు. ఇహ విరాజ్, ఆమెకు ఆ రోజల్లా క్షణక్షణానికి కళ్ళు కాల్వలు కడుతూనే ఉన్నాయి. భర్త కాస్త కష్టపడినా చూసి సహించలేనిది అతన్ని తానే ఇన్ని కటువైన మాటలు అన్నప్పటి నుంచి ఆమె దుఃఖానికి అంతులేదు. రోజంతా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేరు. ఏడుస్తూ ఆ గదిలోకి ఈ గదిలోకి తిరుగుతూ గడిపింది. చివరికి సంధ్యవేళ తులసి కోట ముందు దీపం పెట్టి గళవస్త్రయ్యి నమస్కరించి ఒక్కసారి బావురుమని ఏడ్చింది. ఇల్లంతా నిర్జనంగా నిశ్శబ్దంగా ఉంది. నీలాంబరుడు ఇంట్లో లేడు. అతడు మధ్యాహ్నం ఒక్కసారి మాత్రం విస్తరి ముందు కూర్చుని లేచి వెళ్ళాడు. ఇంతవరకు తిరిగి రాలేదు ఇంటికి. విరాజ్కి ఏం చేయటమో, ఎక్కడికి వెళ్ళటమో, ఎవరితో చెప్పుకోవటమో ఏమీ అర్థం కాక, ఇవాళ ఎటు చూసినా ఏ ఉపాయమూ కనిపించకపోవటంతో అక్కడే చీకటి మెల్లాలో బోర్లగా పడుకొని కుమిలి కుమిలి ఏడవసాగింది. సర్వేశ్వర, సర్వాంతర్యామి, ఒక్కసారి కన్నెత్తి చూడు. ఎన్నడూ ఏ తప్పుని, ఏ పాపాన్ని చేసి ఎరుగని వ్యక్తికి ఇంకా ఎలాంటి కష్టాన్ని తెచ్చిపెట్టకు. ఇంకా సహించలేను నేను అని మాత్రం భగవంతుని ప్రార్థించింది. రాత్రి 9 అయింది. నీలాంబరుడు నిశ్శబ్దంగా వచ్చాడు. పక్క మీదకు పోయి పడుకున్నాడు. విరాజ్ గదిలోకొచ్చి అతని పాదాల చెంత కూర్చుంది. నీలాంబరుడు కన్నెత్తి చూడలేదు, పలకరించనూ లేదు. కొంచెం సేపయ్యాక భర్త పాదాల మీద చేయి వేసేసరికి అతడు కాలు వెనక్కి లాక్కున్నాడు.
మరొక 5 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. విరాజ్కి పోయిన అభిమానం మళ్ళీ క్రమక్రమంగా పుంజుకోసాగింది. అయినా నెమ్మదిగా భోంచేదురుగాని రండి అన్నది. నీలాంబరుడు మెదలకుండా ఊరుకున్నాడు. రోజల్లా భోజనం చేయనే లేదు. ఎవరి మీద ఈ కోపం? ఎవరి మీద ఈ కోపం అంతా చెప్పండి అని అడిగింది విరాజ్. దీనికి నీలాంబరుడు సమాధానం చెప్పలేదు. చెప్పండి, వింటాను. నీలాంబరుడు ఉదాసీనంగా, వింటే ఏమిటి లాభం అన్నాడు. లేకపోయినా విననండి అన్నది విరాజ్. ఈసారి నీలాంబరుడు హఠాత్తుగా లేచి కూర్చున్నాడు. విరాజ్ భయంతో ఉలిక్కిపడి మ్రాన్పడిపోయింది. ఇంత ఆర్త గంభీర కంఠస్వరాన్ని ఆమె ఇదివరకు ఎన్నడూ విని ఉండలేదు. మైరాగంజ్లో ఇత్తడి బందులు చేసే కార్ఖానాలు కొన్నున్నాయి. ఈ ప్రాంతంలోని నిమ్న జాతి స్త్రీలు మట్టితో అచ్చులు తయారు చేసి అక్కడ అమ్ముకొస్తుంటారు. దుస్సహమైన దారిద్ర్య బాధ కొద్దీ విరాజ్ వాళ్ళల్లో ఒక స్త్రీని పిలిచి మట్టి అచ్చులు తయారు చేయటం నేర్చుకుంది. సునిశిత బుద్ధిమతి అయిన విరాజ్ 2 రోజుల్లోనే ఆ విద్యను ఆకలింపు చేసుకుని అందరికంటే మేలైన వస్తువుల్ని తయారు చేయసాగింది. వ్యాపారస్తులొచ్చి వాటిని రొక్కానికి కొనుక్కుని వెళ్ళేవాళ్ళు. రోజు ఆమె ఇలా 8 అణాలు 10 అణాలు వంతున ఆర్జించసాగింది. కానీ సిగ్గు మూలంగా భర్తకి తెలియనేలేదు. అతడు నిద్రపోయాక అర్ధరాత్రి వేళ ఆమె మంచం మీద నుంచి లేచి వచ్చి ఈ పని చేస్తూ ఉండేది. ఆనాటి రాత్రి కూడా అలాగే లేచొచ్చింది. కానీ అలసట కొద్దీ ఏ వేళప్పుడో అక్కడే పడి నిద్రపోయింది. నీలాంబరుడికి హఠాత్తుగా మెలకువ వచ్చి పక్కన విరాజ్ లేకపోవడం గమనించి లేచి బయటకొచ్చి నిలబడ్డాడు. విరాజ్ చేతులన ఇంకా మట్టి అలాగే అంటుకుని ఉంది. అటూ ఇటూ తయారు చేసిన మట్టి అచ్చులు పడున్నాయి. వాటి పక్కనే మంచుతో తడిసిన మట్టి కుప్ప మీద ఉరిగి నిద్రపోతూ ఉందామె. 3 రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మాటలు లేవు. అతని కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. వెంటనే అక్కడ చతికిలబడి ఒట్టి నేల మీద నిద్రపోతున్న విరాజ్ శిరస్సును జాగ్రత్తగా ఒడిలోకి తీసుకున్నాడు. అలసటతో నిద్రపోతున్న విరాజ్కి నిద్ర నుంచి మెలకువ రాలేదు. ఒక్కసారి మాత్రం కదిలి కాళ్ళు 2 సరిగ్గా చూచుకుని పడుకుంది. నీలాంబరుడు కుడి చేత్తో కన్నీళ్లు తుడుచుకొని 2వ చేత్తో అక్కడే ఉన్న దీపాన్ని కొంచెం పెద్దది చేసి రెప్ప వాల్చకుండా భార్య ముఖంలోకి చూడసాగాడు. ఏమిటిట్లా అయిపోయింది? ఇన్నాళ్ల నుంచి తాను గమనించనే లేదే. విరాజ్ కనుకొలుకులు నల్ల కప్పు వేసిపోయాయి. కనుబొమ్మల పైన విశాలమైన నుదుటి మీద విచార రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదో తెలియని చెప్పలేని వేదనతో అతడి హృదయం ముకుళించుకుపోసాగింది. యథాలాపంగా ఉండడంతో ఒక పెద్ద కన్నీటి చుక్క విరాజ్ కనురెప్ప మీద టప్పున పడటంతో ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఊరుకుంది. తరువాత 2 చేతులు చాచి భర్త వక్షస్సును కావలించుకొని ఒళ్ళో తలదాచుకొని పక్కకు ఒత్తిగిలి అలాగే పడుకుంది. నీలాంబరుడు అలాగే కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. చాలాసేపు గడిచిందలా. ఇద్దరిలోనూ ఒక్కరూ మాట్లాడలేదు. తరువాత ఇహ వేకువజామున తూర్పు రేఖలు విరియబోతున్న సమయంలో నీలాంబరుడు కొంత నిగ్రహం తెచ్చుకుని భార్య తలను నిమురుతూ ఆప్యాయంగా, మంచులో ఉండకు విరాజ్, ఇంట్లోకి రా అన్నాడు. రండి అంటూ విరాజ్ లేచి భర్త చేయి పుచ్చుకొని లోపలికొచ్చి మళ్ళీ పడుకొని నిద్రపోయింది. ఇక్కడితో శరత్చంద్రుని విరాజ్ బహు 3వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.